పెద్దనా ఎక్కడున్నా? మార్కెట్లో ఉన్నావా? నేను అనుకుంటా ఉన్నాను. నువ్వు వచ్చేటప్పుడు మాత్రం నువ్వు పని చేయి. ఓ మంచి బంగిలిపిల్లి మామిడిపళ్ళు ఓ డైనట్టు వచ్చాయి. ఇద్దరం చెరిసాకం చేసుకుందాం. అర్థమైందా? ఓ డైనట్టుకు వచ్చాయి. కుదరదా? సిరిసగం చేసుకోవడం కుదరదా? పెద్దనా నువ్వు అలాగనే ఎలాగా? అది కాదు, ఇప్పుడు నాకు డైన్ పడవు, నెల ఉంటే పాడైపోతున్నాయి. నీకు డైన్ పడవు, నువ్వు ఒకడే ఉన్నావు కదా. డైన్ తెచ్చేస్తే సిరిసగం చేసుకుందాం అని చెప్తుంటే కుదరదురా సిరిసగం చేసుకోవడం అంటావేంటి? అదేంటి పెద్దనా అంత మాట తీసేస్తావు? సొంత పెద్దనానమే కదా, నువ్వేదో బయట పెట్టి కుదరదంటావేంటి సిరిసగం చేసుకోవడం? మరి అలా మాట్లాడుకు, మరి తీసుకురావు డైను. సిరిసగం చేసుకోవడం కుదరదా? డజన్ అంటే 13 కాయలు ఇస్తారా? అవి ఎలా సిరిసగం చేసుకో? ఓ పని చేయి, నువ్వు చెప్పింది కరెక్టే, నాకు నేను ఆలోచించలేదు. 13 ఇస్తాడు డజన్ అంటేనే. అయితే ఓ పని చేయి, నువ్వు 7 కాయలు తీసుకో, నేను 6 తీసుకుంటాను. ఆయన నేను బాధపడతానా? అయితే నాకు 7 ఇచ్చి నీకు 6 ఇస్తాను. నీకు లాస్ వచ్చేస్తుందా? అయిపో మరి ఎలాగో పెద్దనా? అలా కాదు, నువ్వు పెదరాను అని పోనీ నీకే ఉపకారం చేస్తున్నారు కదా. సిరిసగం కుదరదన్నా, నీకు ఒక కాయ ఎక్కుతుండే అది కుదరదంటున్నా. పోనీ ఇంకో పని చేద్దాం ఏంటి? పోనీ 6 తీసేసుకుని కాయ మిగులుతుంది కదా, దాన్ని సగం కూడా తీసేసుకుందాం. అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది కదా. అలా కుదరదా? టెంక ఉంటుందా? టెంక ముక్కలు అవదా? ఓ పెదనానా, నీకు చెప్పక ఒక పని చెప్తే నన్ను ఎంత బాధ పెట్టేస్తున్నా. మరి ఏం చేయమంటావు ఇప్పుడు? ఏం చేస్తా? 6 పళ్ళు తెస్తావా? 6 పళ్ళు తెస్తే 3 తీసుకుంటావా? బాగానే ఉందా మరి. సరే, ఈ మాట ముందు చెప్పేవలసింది. సకాలు వద్దులే, నువ్వు చెప్పింది కరెక్టే. అలా తీసురా, వద్దులే డైన్ పండు వద్దు, 6 తీసురా. సరే ఉంటాను. ఇగో 2 వాటాలు వేసాక ముందు వాటా నేను తీసుకుంటాను. నువ్వు తీసుకుంటావా ముందు వాటా? నేను తీసుకుంటాను ఫస్ట్. నువ్వు తెస్తావు కనుక నేను తీసుకోవాలి. నువ్వే తీసుకుంటావా? మిగిలిన నేను తీసుకోవాలా? వద్దు, అసలు నువ్వు పడితే ఆగిపోతున్నానా? వచ్చేయి.